శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. విద్యా స్వరూపిణి నామముకు ప్రతిపదార్థము విద్యం చ యశో దేవత్వో భయం స్వః ఆవిద్యా మృత్యం తీత్యా విద్యాయ మృతమాశ్నత ఇతి శృతో ప్రసిద్ధి విద్యే. విద్య సత్మరూపం జ్ఞానం, ఆవిద్య చరమావృతి రూపం జ్ఞానం, తదుభయం స్వరూపమాస్య ఉక్తం చ బృహన్నారాధియే తస్య శక్తి పరః. ప్రతిపదార్థం విద్యా స్వరూపిణి. విద్యల రెండిటి స్వరూపం గలది. విద్యకు సంబంధించిన భాగమును ఆవిద్యకు సంబంధించిన భాగమును స్వరూపిణి తన రూపముగా గలది. సత్మ స్వరూప జ్ఞానం విద్యా జ్ఞానం స్వరూపంగా గలది. ఆవిద్య చరమావృత్తి జ్ఞానం భేద భ్రాంతి జ్ఞానం ఈ రెండును స్వరూపంగా గలది. విద్య చరమావృత్తి జ్ఞానం, ఆవిద్య భేద భ్రాంతి రూప జ్ఞానం, పరబ్రహ్మాత్మక జ్ఞానం ఈ మూడును స్వరూపంగా కలది. విద్యను ఆవిద్యను తెలుసుకొనిన వాడు ఆవిద్య చే మృత్యువును తరించి విద్య చే అమృతతత్వమును మోక్షమును పొందుచున్నాడు అని ఈశ్వాస్యషత్తు నందు చెప్పబడిన విద్యలు రెండింటిని గ్రహించుకోవాలి. విద్యా శబ్దమునకు సత్మరూప జ్ఞానమనియు, ఆవిద్య శబ్దమునకు చరమావృత్తి జ్ఞానమనియు అర్థము. అనగా తనను పరమాత్మగా తెలుసుకొనుట విద్య శబ్దార్థము. వృత్తి శూన్యత్వమే ముక్తి కనుక ఏ వృత్తికి తర్వాత మరి యొక్క వృత్తి సంకల్పము పుట్టదో ఆ విద్య. దేనిలో భేద వృత్తితో చరమవృత్తి రూపజ్ఞానం ఉండునో అది ఆ విద్య. దేనిలో వృత్తి రాహిత్యంతో ఆత్మకానుభూతి కలుగునో అది విద్య లేక సంవిత్ జ్ఞానములు. ఇట్టి విద్యలు రెండును స్వరూపంగా గలది. లోకములను కార్యమును చేయుటయందు సమర్థమైన విష్ణుశక్తి భావభావ స్వరూపం గలది. అదే విద్యా స్వరూపురారని బృహన్నారాధ్యమందు చెప్పబడింది. దేవి భాగవతమందు కూడా ఆ శక్తి పొందశక్యం గానిది విద్యా స్వరూపురారు, అది ఏ బ్రహ్మము అని గలదు. దేవి భాగవతమందే మరి ఒక చోట, ఓహ్ మహారాజా, దేవికి విద్య ఆవిద్య అని రెండు స్వరూపములు గలవు. వానిలో విద్యా స్వరూపమును తెలుసుకొనిన వాడు ముక్తుడగును, ఆ విద్యా రూపమును తెలిసిన వాడు సంసార బంధమును పొందుచున్నాడని గలదు. లేదా విద్య అనగా చరమవృత్తి జ్ఞానము, ఆవిద్య అనగా భేదభ్రాంతి జ్ఞానము, స్వశబ్దమునకు పరబ్రహ్మ జ్ఞానము. విద్య ఆవిద్య స్వరూపిణి ఈ మూడు జ్ఞానములు గలది. స్వశబ్దమునకు ఆత్మ అను అర్థము నిఘట్టువుగా నందుగలదు. లింగ పురాణమున భ్రాంతి విద్య పరము అనునయి మూడును శివస్వరూపములు. వేరువేరుగా పదార్థములు తెలుసుకొనుట భ్రాంతి, అంతయు ఆత్మస్వరూపంగా తెలిసికొనుట విద్య. వికల్పములు లేని కేవల పరతత్వకారము పొంది ఉండుట పరము అని గలదు. ఈ అర్థములు ఇక్కడ విద్య ఆవిద్య స్వశబ్దములచే గ్రహించుకున్న భావము. శ్రీమాత్రే నమః. అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి విద్యాస్వరూపిణి అంటే సబముగా ఉంటుంది కదా అనిపించడం సముచితమే. కానీ వ్యాసనాశీల లక్షణం కలిగిన అమ్మవారు వివిధ ఆకారాల్లో పంచభూతాత్మకమైన ప్రపంచంగా రూపొందుతున్నప్పుడు అలా వ్యక్తమైన వాటి ఆకారాలు, రూపాలు, నామాలు ఇవన్నీ ఆవిడ అసలతత్వానికి సంబంధించినవి కావు. వివిధ పదార్థాలతోనూ వస్తువులతోనూ జీవులతోనూ కలుపులకంగా ఉండే ప్రపంచంలో తికమక పడకుండా ఉండాలంటే వేటి ఆకారాలు వాటికి, వేటి రూపాలు వాటికి, వేటి నామాలు వాటికి ఉంటేనే వీలుగా ఉంటుంది. ఈకార రూపనామాలు ఆ విద్యకు సంబంధించినవి. ఎందుకంటే అవి మన సదుపాయం కోసం ఏర్పాటు చేసుకున్నాయే కానీ పుట్టుకతో లేనివి. ఇవన్నీ సాపేక్షములే, రిలేటివ్. అన్నిటిలోనూ ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండే భాగాన్ని విద్య అంటారు. ఆ విద్య చేత లోక వ్యవహారాలు అర్థం చేసుకోబడుతూ విద్య చేత అసలు తత్వము తెలుసుకోబడుతుంది. విద్య జంతు కక్ష నుండి విముక్తి కలిగించడానికి అవసరమయ్యేది. ఆవిద్య అంటే భవబంధాలు ఇరుక్కునేట్లుగా చేసేది. భౌతిక జీవికి సమాజ జీవికి ఈ రెంటి అవసరం ఉంది. అందుకని అమ్మవారు ఈ రెంటి రూపంగా ఉంటుంది. భ్రాంతిరిద్వా పరం చేతి శివరూపమిద త్రయం
అర్ధేషు భిన్న రూపేషు విజ్ఞానం భ్రాంతిరుచ్యతే ఆత్మకారణే సంవిత్తి బుధారిత్వేతి కథ్యతే వికల్పరాహిత్యం తత్వం పరమాత్యభిధీయతే అని లింగ పురాణములోని జ్ఞానం గురించి చెప్పబడుతుంది. భ్రాంతి, విద్య, పరము అని 3 విధాలుగా జ్ఞానం ఉంటుందని, వీటిలో సంసారంలో బంధించే జ్ఞానాన్ని భ్రాంతి అని, సంసారాన్ని వదిలించే జ్ఞానాన్ని విద్య అని, స్వరూప జ్ఞానం లేదా ఆత్మజ్ఞానాన్ని పరము అని అంటారు. ఈ 3 రకాల జ్ఞానం అమ్మవారి స్వరూపమే. శ్రీమాత్రే నమః. ఈ నామము పరవర యోగాన్ని సూచిస్తుంది. కాలము, ప్రజ్ఞ లేదా ఆత్మల కలయికకు సంబంధించినది ఈ పరవర యోగము. ఈ యోగంలో యోగాభ్యాసం లేదా సాధన మొదటి మెట్టు. యోగా జీవనం అంటే జీవిత యోగం అవ్వడము. యోగా రియలైజ్డ్ యాజ్ లైఫ్ రెండవ మెట్టు. ఈ యోగా ఫలితంగా 1 మృత్యువును దాటడం, 2 అమృతతత్వాన్ని పొందడం అనే ఈ 2 ఈ యోగా ఫలితంగా 1 మృత్యువును దాటడం, 2 అమృతతత్వాన్ని పొందడం అనే 2 సాధింపబడతాయి. విద్యలతో కూడిన జ్ఞానంను తన స్వరూపంగా కలిగినదని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు.